హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజీ వ్లాగ్స్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా, నేను ఫస్ట్ టైం గుత్తి వంకాయ కర్రీ చేశాను. సో చాలా బాగా కుదిరింది, చాలా బాగా టేస్టీగా ఉండిందనమాట. అండ్ ఫస్ట్ ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ అంతకుముందు నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వంకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి. అండ్ ఒక బౌల్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి దాంట్లో వాష్ చేయాలి. తర్వాత ఆయిల్లో వంకాయలను వేయించుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే ఏంటి అంటే మసాలా ఉంటుంది కదా, మంచిగా పడుతుంది అనమాట వాటికి. సో అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకా పల్లి అండ్ ఎండు కొబ్బరి, తర్వాత నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి. సో ఇవన్నీ వేయించుకొని పెట్టుకోవాలి. సో మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటున్నారు, కర్రీ ఎంత క్వాంటిటీ కావాలనేది కూడా చూసుకోవాలి. సో క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. సో నేను ఈ 3 వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో తర్వాత మెల్లిగా ఫస్ట్ కొబ్బరి గ్రేవీ మిక్స్ చేశాను. ఎందుకంటే కొబ్బరి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. సో అది మెత్తగా చేశాక తర్వాత నువ్వులు పల్లి 2 వేసేసి మళ్ళీ మిక్స్ పట్టాను. నువ్వులు పల్లి ఇంకా కొబ్బరి వేసేసి సో ఇలా అయిందనమాట మొత్తం అంతా గ్రేవీ. సో ఇది సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిలోకి ఏమేమి కావాలో చూడండి. అండ్ ఫస్ట్ అయితే ఇవన్నీ మనం పులావ్కి ఏమేమైతే వేస్తామో ఆ టైప్లో అవన్నీ తీసుకోవాలి. సో ఇక్కడ కనబడుతున్నాయి కదా. సో కొంచెం మెంతులు అండ్ తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత మెంతులు, లవంగ, ఇలాచి, చోటు, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. గ్రేవీ అండ్ టమాటా గ్రేవీ తీసుకున్నాను. టమాటా మిక్స్ చేశాను, అది 2 టమాటోస్ మిక్స్ చేసిన గ్రేవీ. తర్వాత చింతపండు కూడా తీసుకున్నాను. సో ఎక్కువ చింతపండు తీసుకోవద్దు, మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది. సో ఆల్రెడీ టమాటో వేస్తాం కాబట్టి సో మీరు క్వాంటిటీ కొంచెం ఈ 2 తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. సో ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్లో కొంచెం మెంతులు వేసాను. తర్వాత దాల్చిన చెక్క, ఇంకా లవంగ, ఇలాచి ఇవన్నీ వేసాను. సో తర్వాత బిర్యానీ ఆకు ఇదంతా వేస్తే టేస్టీ అంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్ వేసాను. సో ఆనియన్ కూడా పొడుగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఎలా కట్ చేసుకున్నా కూడా ఓకే. తర్వాత ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసాను. సో కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. తర్వాత దీంట్లోకి కొంచెం మనము ఇంట్లో పెట్టుకున్న జింజర్ ఉంటే బాగుంటుంది. ఈ మధ్య అసలు బయట జింజర్ పేస్ట్ అనేది మంచిగా రావట్లేదు. సో ఇంట్లోనే నేను అది మిక్స్ చేశాను అనమాట. సో కొంచెం జింజర్ వేసుకున్నాను, మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఒక స్పూన్ వేసుకోవాలి. సో ఇది మొత్తం మిక్స్ చేశాను అనమాట. కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు వేయించేసి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలపాలి. తర్వాత మనం ఆల్రెడీ గ్రేవీ పట్టుకొని ఉన్నాం కదా టమాటో, నేనైతే 2 టమాటోస్ తీసుకున్నా. 2 టమాటోస్ తీసుకొని అది మిక్స్ చేశాను. సో ఆ గ్రేవీ ఉంటుంది కదా అది కూడా కలిపేసేయాలి. సో ఇవన్నీ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం మనకి రెస్టారెంట్లో మనం చేస్తాం కదా ఫీల్ వస్తుంది. అండ్ తర్వాత మనం ఆల్రెడీ గ్రేవీ చేసుకున్నాం కదా పల్లి అండ్ కొబ్బరి అండ్ నువ్వులు. సో అది 1 కప్ తీసుకున్నాను, ఆ కప్లో వేసాను. అలాగే దాంట్లోనే కొంచెం వాటర్ కూడా పోసేసి తర్వాత కొంచెం సాల్ట్, గరం మసాలా అండ్ కొంచెం కొరియండర్ పౌడర్ ఉంటుంది కదా అది వేసాను. సో ఇది మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో నాకు ఇప్పుడే కొంచెం స్మెల్ రావడం స్టార్ట్ అయింది, అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా, బట్ చాలా బాగా వచ్చింది. అంటే ఆ ఫ్లేవర్ రావడం స్టార్ట్ అయిందనమాట. తర్వాత ఇంకా చిల్లీ వేయాలి. సో చిల్లీ పౌడర్ వచ్చేసి నేను ఒక 1.5 స్పూన్ వేసాను అంతే. సో అంతే వేసాను, కొంచెం మరీ ఎక్కువ స్పైసీ కాకుండా. సో మీకు స్పైసీ కావాలి అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. సో మీకు తెలుస్తుంది కదా చిల్లీ పౌడర్ వేయగానే మొత్తం మసాలా కనబడుతుంది కదా. సో ఆ గ్రేవీ మనం గుత్తి వంకాయ చేసుకున్నప్పుడు ఆ గ్రేవీ ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది కదా. సో ఫ్లేవర్ కూడా, ఆ స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో తర్వాత చింతపులుసు మనం ఆల్రెడీ పిండేసుకొని పెట్టుకుంటాం కదా, చింతపండుది ఆ గ్రేవీ అది మొత్తం వేసేసేయాలి. సో అది కొంచెం తక్కువ తీసుకోవాలి, ఆల్రెడీ టమాటో వేస్తాం కాబట్టి ఇది కూడా కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోలేదంటే మరీ పుల్లగా అయిపోతుంది అందుకని. సో ఇది వేసాక కొంచెం కంప్లీట్గా కలరే చేంజ్ అయిపోయింది, చూసారు కదా. చాలా అంటే చాలా సూపర్గా స్మెల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. సో చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఇది, ఇట్లా మసాలా చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట.
సో తర్వాత ఇంకా లాస్ట్లో అదంతా కలిపిన తర్వాత నెయ్యి తీసుకున్నాను, నేను నెయ్యి వేసాను. సో నెయ్యి వేస్తే ఇంకా కొంచెం మంచి సూపర్గా ఫ్లేవర్ వస్తుంది, అంటే మంచిగా టేస్టీ ఉంటుంది అనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను. తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న వంకాయ ఉంది కదా, సో అది కూడా పైన వేసేసేయాలి. ఆల్రెడీ అది మెత్తగా ఉంటుంది కాబట్టి కలపవలసిన అవసరం లేదు. సో కలుపుకుంటే కలుపుకోవచ్చు, బట్ ఇలా వేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే కర్రీ అయిపోతుంది. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా సూపర్, నిజంగా హోటల్లో చేసే ఫ్లేవర్, ఆ హోటల్లో చేసే టేస్టే వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీనికి పులావ్తో చేసుకుంటే పులావ్ రైస్ ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, సో ఆ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అవన్నీ ఆయిల్లో వేసి వేగాక ఇప్పుడు ఒక గ్లాస్ మీరు రైస్ పెట్టుకుంటే 2 గ్లాస్ వాటర్ పోసేసి ఉంచేస్తే సరిపోతుంది. ఈజీగా అది అయిపోతుంది కుక్కర్లో పెట్టేసుకుంటే. సో పులావ్ రైస్కి గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. నాకైతే సీరియస్లీ ఒక రెస్టారెంట్లో చేసినంతనే అనిపించింది, నిజంగా చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్లోనైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏదేమైనా గుత్తి వంకాయ కర్రీ అండ్ పులావ్ రైస్ సూపర్ కాంబినేషన్ అనమాట, చాలా బాగా కుదిరింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.